విశాఖ జిల్లా పెందుర్తి మండలం పులగవానిపాలెం శ్రీ మర్లమాంబ అమ్మవారి జాతర మహోత్సవ వేడుకలు ఘనంగా ఆరంభమయ్యాయి. ఈ జాతర మహోత్సవాలను పురస్కరించుకుని 97వ వార్డు తెలుగు యువత అధ్యక్షుడు కాగిత ముత్యాల నాయుడు ఆధ్వర్యాన 10 రోజుల పాటు కొనసాగే జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ఆరంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి అతిథులుగా పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు గండి వంశీ, జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు భరణికాన రామారావు, స్థానిక టీడీపీ నాయకులు అవగడ్డ అప్పలనాయుడు, సేనాపతి శంకర్రావులు హాజరై పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత ఆటగాళ్లను పరిచయం చేసుకున్న అతిథులు బొమ్మ వరుసు వేసి బ్యాటింగ్ అందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించడం ద్వారా యువత చెడు మార్గాన పడకుండా కాపాడుకోవచ్చని అన్నారు. శారీరక, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే క్రీడలు జాతరల సమయంలో నిర్వహించడం ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు రెడ్డి నారాయణ, కోరుబిల్లి సుందర్రావు, చీర అప్పలరాజు, పిల్లల కిషోర్ చౌదరి, గంరెడ్డి వేణు, వెలుగుల దొరబాబు, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఒక ఆటగా తీసుకొని స్పోర్టుగా తీసుకొని అందరూ మంచి సుధువంతో ఉండి చక్కగా ఈ అమ్మవారి పండుగని జయప్రదం చేయాలని దీనికి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మన వంశీ గారికి, అలాగే నారాయణరావు గారికి, అలాగే అప్పలాడి గారికి, వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలుస్తూ ఈ గ్రామ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ తెలుసుకుంటూ నమస్కారం. మలమాంబ పండుగ మహోత్సవం కార్యక్రమంకి సందర్భంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ మన పులగలపాలెం మలమాంబ యూత్ అందరూ కలిపి టోర్నమెంట్ పెట్టడం జరిగింది. అలాగే ఈ మా నాయకులు కూడా మా 97వ వార్డు నాయకులందరూ సహకారంతో పెట్టడం జరిగింది. అలాగే 250 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. 25 టీమ్స్, 25 పంచాయతీలు మొత్తం. ఈ మరి 2వ నెల 3వ తారీఖున మలమాంబ పండుగ సందర్భంగా ప్రైజ్ మనీ ఆ రోజు డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంకి ఇచ్చేసిన మన వంశీ గారికి ముఖ్య అతిథులుగా, అలాగే బండికైన బాబురావు గారికి, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ అప్పలనాయుడు గారికి, అలాగే రెడ్డి నారాయణ గారికి, అలాగే మన శ్రీరప్పరాజు గారు, ఇంకా మిగతా ఈ కార్యక్రమం నిర్వహించడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ గ్రామదేవత ఆశీస్సులు ఈ 7 గ్రామాల ప్రజలకి అందరికీ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న కుర్రవాళ్ళందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పండుగ అనగానే మహోత్సవం మనం అనుకుంటే జరిగిపోదు. అక్కడ నిర్వాహకులు, పెద్దలు అందరూ కలిసికట్టుగా నిర్వహిస్తేనే ఒక కార్యక్రమం చక్కగా జరుగుతుంది. ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం జరుగుతుందంటే ఇక్కడ పెద్దలు వీరందరి సహకారం కలిసికట్టుగా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి మంచి కార్యక్రమాలు వాళ్ళు ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ఆ భగవంతుని, ఆ తల్లి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాలు వారు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా